ఓకే. రాష్ట్ర ప్రజానీకానికి, మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక ప్రత్యేక పరిస్థితులలో నేను ఈ వీడియోని మీ అందరికీ సమర్పిస్తున్నాను. ఎందుకంటే గత 2 రోజుల కిందట కొన్ని పత్రికలలో, ఒకటో రెండో పత్రికల్లో, అది మేబీ నాకు పూర్తిగా తెలవకపోవచ్చు, రాష్ట్ర జనాభాలో బ్రాహ్మణుల సంఖ్యను చూపిస్తూ సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షలు ఉన్నారని చెబుతూ ఒక సర్వేలో చూపించడం జరిగినటువంటి విషయాన్ని సందర్భంగా నేను ఒకసారి గుర్తు చేస్తాను. ఆయా పత్రికా ప్రతినిధులకు, ఆ పత్రికాధిపతులకు ఆ సందర్భంగా ఏ సందర్భంలో ఆ యొక్క సర్వేలు తీసుకున్నారో కానీ నాకు తెలియదు. నేను చెప్తున్నాను, ఆంధ్ర రాష్ట్రంలో బ్రాహ్మిన్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన నేను నాకున్నటువంటి లెక్కలతో, పత్రాలతో, నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున 24 లక్షల మంది బ్రాహ్మణ ఓటర్లు ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ రకంగా బ్రాహ్మణ కులంలో ఉన్నటువంటి జనాభాని తగ్గించి చూపించడం జరుగుతోంది? ఏ కారణం చేత బ్రాహ్మణుల సంఖ్యను తగ్గించి చూపడం జరుగుతోంది? ఓట్ల కోసం, ఎన్నికల కోసం, బ్రాహ్మణుల ఓట్ల కోసం, బ్రాహ్మణులకు అది చేస్తాం ఇది చేస్తామని చెబుతూ కులాన్ని తగ్గించి, కుల ఓటర్లను తగ్గించి చూపించటం చాలా దారుణమనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇటువంటి పత్రికా ప్రతినిధులకి, అలాగే రాజకీయ పార్టీల నాయకులకు కూడా ప్రముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున గెలుపు ఓటములను తారుమారు చేయగలిగిన శక్తి బ్రాహ్మణులకు ఉంది. బ్రాహ్మణులు ఈ రోజున నెమ్మదిగా ఉంటున్నారు అంటే అది వారి యొక్క వివేకం మీద, వారి యొక్క ఆలోచన మీద, వారు సమాజం మీదల వారి దృష్టితోటి, వారి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త శుభమస్తు నిత్యం అంటూ ఈ జనం అందరూ బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు బాగుండాలి, ప్రతి ఒక్కరూ బాగుండాలి, ప్రతి ఒక్క జీవి బాగుండాలనేటటువంటి సుసంకల్పంతో ఈనాడు బ్రాహ్మణుడు ఉన్నాడనేటువంటి విషయాన్ని తెలియజేసుకోండి. బ్రాహ్మణుడి కోపం తెప్పించకండి. బ్రాహ్మణుడి కోపం తెప్పించినట్టయితే ఎటువంటి వాళ్ళైనా సరే మరి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుందని ఈనాడు నేను బై ఫోర్స్ఫుల్గా ఈ వీడియో చేస్తున్నానని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. బ్రాహ్మణులంటే అంత చులకన భావం ఏంటి? బ్రాహ్మణ జనాభా అంటే అంత చులకన భావం ఏంటి? కరెక్ట్ అయినటువంటి సెన్సస్ తీసుకోండి, కుల ప్రాతిపదిక మీద సెన్సస్ తీసుకోండి. ఈ రోజున 24 లక్షలే కాదు, రమారమి 36 లక్షల వరకు బ్రాహ్మణ జనాభా ఉంటుందనేటువంటి ఒక అంచనా ఈరోజు ఉన్నది. ఈ బ్రాహ్మణ జనాభాని తక్కువ చేసి చూపించడం ద్వారా ఈ రాష్ట్రంలో బ్రాహ్మణులకు రావాల్సిన హక్కులను హరించి వేయటానికి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు కుట్ర పన్నుతున్నారని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా మేల్కొని ఈ రాష్ట్రంలో బ్రాహ్మణులకు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వకపోయినట్లయితే దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ బ్రాహ్మణులను, బ్రాహ్మణ్ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఆనాడు 1,62,000 మందికి 5,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు వివిధ రకాలైనటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్ల రూపంలో సుమారు 88,000 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చినటువంటి ఘనత మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? బ్రాహ్మిన్ కార్పొరేషన్ తొంగలో తొక్కాడు. కార్పొరేషన్ పేరు మీద 3 చైర్మన్లు మార్చాడు. 3 చైర్మన్లకి బ్రాహ్మణులకు సేవ చేసేటటువంటి అధికారాన్ని కూడా ఇవ్వకుండా తన గుప్పెట్లో పెట్టుకుని బ్రాహ్మణుల్ని హింసించాడు, బ్రాహ్మణ నాయకత్వాన్ని హింసించాడు. ఇవాళ బ్రాహ్మణులు
అలో లక్షణ అంటూ విదేశాల్లో చదువుకునే వాళ్లకు ఇన్స్టాల్మెంట్ డబ్బులు పోక ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ ఇన్స్టాల్మెంట్ పోక నానా ఇబ్బందులు పడి చదువులు మధ్యంతరంలో ఆగిపోయి తిరుగు ప్రయాణానికి టిక్కెట్లు లేకుండా ఇబ్బంది పడ్డారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. పెన్షన్లు 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని ఏకాయికిని చంద్రబాబు నాయుడు గారు 2000 చేశారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పెన్షన్లను ఇంటింటికి ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇంటింటికి ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉంది అని సందర్భంగా తెలియజేస్తున్నా. రేపు 1వ తారీఖు నాడు ఖచ్చితంగా వాలంటీర్లను పెడతారో, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు ఉద్యోగులతో ఇప్పిస్తారో 1వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల లోపు ఈ యొక్క పెన్షన్దారులందరికీ వాళ్ళ ఇళ్లకు పెన్షన్లు ఇవ్వాలని చెప్పి రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటనగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎంతోమంది కురు వృద్ధులైనటువంటి వాళ్ళు, ఎంతోమంది ఒంటరి మహిళలు, ఎంతోమంది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్, ఎంతోమంది నిర్భాగ్యులైనటువంటి ఈ పెన్షన్ డబ్బులతో వారి దైనందిన కార్యక్రమాలను, వారికి కావలసిన మందులను, మరి ఇంజక్షన్లను, టాబ్లెట్స్ను కొనుక్కునేటటువంటి పరిస్థితిలో ఆ నెలకి ముందు రోజు రాకపోయినట్లయితే ఆ డబ్బులు ఎంతో ఇబ్బంది పడతారని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి పరిస్థితుల్లో బ్రాహ్మణ కులంతో కానీ ఇతర కురువృద్ధులతో కానీ ఎవరితోటైనా సరే మీరు పరాచకాలు ఆడినట్లయితే తగిన మూల్యం చెల్లిస్తారని రాజకీయ పార్టీల నాయకులందరికీ సందర్భంగా